వెల్కమ్ టు వేదిక టీవీ. నేను మీ ప్రియా. ఈరోజు మనం చూడబోయేది బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం 700 సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తులతో పూజలు అందుకుంటుంది. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టు పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఒక బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలకపోవడంతో ఊళ్ళోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తల చెయ్యి వేసినా కదల్లేదు. ఇక్కడ నుంచి పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనటానికి మనమెవరం అని శివశక్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. కొంతకాలానికి రేణుక ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి బహలూఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తరువాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలయ్యింది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది. అమ్మవారి స్వయంభూమూర్తి శిరస భాగం వెనక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగి వస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి గర్భగుడి పైభాగంలో అఖండ దీపం నిత్యం వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత గురించి ఇక్కడ అర్చకులైన సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. మహావిద్యాం మహామాయాం సర్వశక్తి స్వరూపిణీం భక్తానామిష్టధాత్రీం చ రేణుకాంబాం అహం భజే. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారు శయన రూపంలో స్వయంభూ అవతారంగా ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ అమ్మవారికి జలం ప్రశస్తి. ఆ జలం తీసుకెళ్ళి ఇంట్లో జల్లుకోవడము ఆరోగ్యానికి సంబంధించిన అమ్మవారు ఆ జలం ఇంట్లో జల్లుకొని ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ భక్తులకు విశేషంగా తెలుసుకుంటాం. ఈ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ఎప్పుడు స్థాపించారు? ఈ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయము అత్యంత ప్రాచీనమైన దేవాలయము. 700 సంవత్సరాల క్రితము అమ్మవారు స్వయంభూగా బావిలో వెలిసారు. ఇక్కడికి ఎప్పుడు ఎక్కువ భక్తులు ఇక్కడికి రద్దీగా ఉంటుంది? ఆదివారము, మంగళవారము, శుక్రవారం కూడా విశేషంగా భక్తులు అమ్మవారి దర్శనానికై తరలి వస్తారు. ఈ 3 రోజులు కూడా ప్రాతకాలం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అమ్మవారికి కంటిన్యూగా మన దగ్గర ద్వారబంధనం ఉండదు. పొద్దున 5 గంటల నుంచి 8:30 వరకు దర్శనాలు కొనసాగుతాయి. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం నాడు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రాతకాలం నంతే 4 గంటలకు అమ్మవారికి 5 గంటలకు అమ్మవారికి ద్వారబంధనం ఓపెన్ చేసి అమ్మవారికి నిత్య విశేషంగా అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత 7 గంటల నుంచి యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తాము. 7 గంటల నుంచి అమ్మవారికి అర్చనలు కొనసాగుతాయి. 11:30కు అమ్మవారి నైవేద్యం ఉంటుంది. అమ్మవారి నైవేద్యం తర్వాత 1 గంట నుంచి కూడా 5 గంటల వరకు మరియు నిత్య విశేష కుంకుమార్చనలు, పుష్పార్చనలు జరుగుతాయి. తర్వాత సాయంత్రము 6:30కు అమ్మవారి సేవ ఉంటుంది. సేవ తర్వాత 7:30కు మహానివేదన ఉంటుంది. 8:30కు అమ్మవారి ద్వారబంధనం జరుగుతుంది. చూశారు కదా మన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయ విశిష్టతను. తిరిగి మళ్ళీ వచ్చే వారం మరో దేవాలయం గురించి తెలుసుకోవడానికి వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.